పూర్ణోదయ బ్యానర్లో వచ్చిన మరో సెన్సేషనల్ సినిమా సితార. హిట్ అయిన తర్వాత ఆ రోజుల్లో సెన్సేషనల్ సినిమా అని చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి షూటింగ్లో పెద్ద వంశీ గారు పడినటువంటి బాధలు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. నిజానికి ఆ రష్ అంతా ఒక రఫ్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ రోజుల్లో ఇళయరాజా గారు ఆ సినిమాను చూడకపోతే ఏడిది నాగేశ్వరరావు గారు ఆ ఫిల్మ్ను మొత్తం ఎత్తపోయి ఎక్కడో కుప్పతొట్లో వేసేసేవాడు అని అంటారు. ఎందుకంటే ఆ సినిమాలో ఉండేటువంటి ఆత్మను పట్టుకోవడం ఒక సంగీత దర్శకుడిగా ఇళయరాజాకే సాధ్యమైందేమో. ఆ రోజు ఆయన కానీ ఆశీస్సులు కానీ లేకపోతే వంశీ నుంచి అన్ని గొప్ప సినిమాలు వచ్చి ఉండేవి కూడా కావు. ఎందుకంటే ఆ సినిమాలో ఉండే షార్ట్స్, ఆ కథా విధానము రఫ్లో ఎవరికీ అర్థం కాదు. టోటల్ సినిమా నిర్మాణం జరిగిన తర్వాత, ఫుల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాతనే అర్థమవుతుంది. అప్పటికి కూడా ఆడియన్స్ దగ్గరికి పోయేదాకా కూడా అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో